బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో ఇవాల్టి నుంచి బడి గంట మోగనుంది. నిన్నటితో వేసవి సెలవులు ముగిశాయి. 2026-27 ఏడాదికి పాఠశాల క్యాలెండర్ను విద్యాశాఖ విడుదల చేసింది. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 రోజుల పాటు తరగతులు జరగనున్నాయి. మరో 87 రోజులు సెలవు రోజులుగా ప్రకటించారు. వాటి నుంచి ఏపీలో స్కూల్స్ ఓపెన్ కానున్నాయి. వేసవి సెలవులు ముగిసిన నేపథ్యంలో యథావిధిగా ఇవాల్టి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే నేటి నుంచి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను కూడా అధికారులు పంపిణీ చేయబోతున్నారు. ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం దాదాపు వారం రోజులు కొనసాగనుంది. మరోవైపు మధ్యాహ్నం భోజన పథకాన్ని సర్కార్ యథావిధిగా అమలు చేయనుంది. ఈ మేరకు మెనూ సామాగ్రిని పాఠశాలను సిద్ధం చేసింది. విద్యార్థుల హాజరు శాతం కూడా ఎక్కువ ఉండేలా చూడాలని దిశానిర్దేశం చేసింది ఏపీ విద్యాశాఖ. అలాగే టీచర్లు కూడా విధులకు సకాలంలో హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చింది. నాణ్యమైన భోజనం అందించాలని పేర్కొంది. కాగా తెలంగాణలో సోమవారం నుంచే స్కూల్స్ రీఓపెన్ కానున్నాయి. తల్లికి వందనం పథకాన్ని జూలై మొదటి వారంలో అమలు చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. గతేడాది జూన్ 12వ తేదీన విద్యార్థుల తల్లుల ఖాతాలో 13,000 చొప్పున జమ చేసింది సర్కార్. అయితే ఈసారి కొన్ని అనివార్య కారణాల వల్ల కాస్త ఆలస్యంగా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. కానీ దీనికి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.